ఈరోజు అకాల వర్షంతో మామూలుగా అంటే మాకు చలిగలు మామూలుగా వచ్చింది. ఇంకా చలిగల తర్వాత బాగా పడ్డది, కానీ అయినా కానీ కొంచెం అక్కడికి వెళ్ళి ఉరికొచ్చి కప్పుకుందాం అన్న వరకే వర్షం వచ్చింది. ఈ వర్షానికి కొంచెం కొంచెం తడిసినాయి. ఇప్పుడు గవర్నమెంట్ దీనిపై ఎందుకంటే తక్షణమే కొనుగోళ్లు చాలు చేసి ఇప్పుడు మనకు మార్కెట్ యార్డ్ కూడా ధాన్యం ఆరబెట్టే యంత్రం వచ్చింది. దాని ద్వారా కూడా ఇప్పుడు దానిలో ఒక 10 లీటర్లు 20 లీటర్లు గంటకు 10 లీటర్లు కాలుతా అంటారు. దాన్ని రైతుకు గంటకు 10 లీటర్లు అంటే భారం పడతట్టుంది. దాన్ని ఆరబెట్టే యంత్రానికి వీళ్ళు గవర్నమెంట్ సగం రైతు సగం పెట్టుకున్నట్టయితే రైతుకు ఒక 25 క్వింటాలకు 4,000 అయితే అంటారు. కానీ ఓ 2,000 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకొని 2,000 రూపాయలు రైతు పెట్టుకుంటే ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టి కొనుగోలు చేసి రైస్ మిల్లుకు పంపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి 10-15 లక్షలు పెట్టి కొని ఇప్పుడు అది ఉపయోగం లేముండదు. దాన్ని తక్షణమే మనం అమల్లోకి తెచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టించి వెంటనే కొనుగోలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మనం ఇస్తాం. 2-3 రోజులు గిట్ట ఇట్లనే 3 రోజులు వర్షం ఉందంటున్నారు. 3 రోజులు గిట్ట వర్షాలు గిట్ట ఇట్లుంటే మొత్తం లాకలొచ్చే పరిస్థితి ఉంటుంది. రైతు నష్టపోతాడు. రైతును వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని మనం చేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.